స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయావహ. ఎంత కాదనుకున్నా వద్దనుకున్నా ఇదే నా కర్మం ధర్మం. నాకంటూ కనబడుతున్న దారదొక్కటే. ఏ కలంతో అయితే మొదలుపెట్టాను ఆ కలంతోనే ముగించాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా సార్ది, ఏంటి ఇలా వచ్చావు? చెప్పు, కొత్త కథలు ఏమైనా రాసావా? అవును సార్. సార్ చూస్తుంటే సగమే రాసినట్టున్నావే. చూడండి సార్, అడ్వాన్స్ ఇస్తే పూర్తిగా రాసేస్తాను. అడ్వాన్సా? ఎంత? ఒక 5 లక్షలు అయితే. 5 లక్షల అడ్వాన్సే అంత అడిగితే అసలు ఎంత కావాలయ్యా? మళ్ళీ అసలు లాంటిదంటే ఏమవుతుంది సార్? 5 లక్షలు ఫైనల్ పేమెంట్గానే తీసుకుంటాను. కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చింది సార్. పూర్తి చేయకుండా ఎలాగయ్యా? ఎంతో అత్యవసరం అయితే కానీ డబ్బు విషయంలో ఇంత పట్టుపట్టాను కదా సార్. సారథి, నువ్వు ముందు దీన్ని పూర్తి చేసుకునిరా. ఈ లోపల సార్తో మాట్లాడి నేను చేయగలిగింది చేస్తాను. తప్పకుండా చేస్తారు. నేను చేయగలిగింది నేను చేస్తానయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే. ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? సరే. నీ జీవితం నాశనం అయిపోయిందే అమ్మా. మోడల్కి మన గల్లీలో ఏం పనిరా? పోరా, మోడల్ కాదు. అవురా భయ్, మోడల్ ఎక్కుంది. అవునరా, జల్దీ పద. చెప్పండి మేడం. ఒక కోక్ ఉందా అండి? ఉందండి, 250 ml. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి. ఎంత? మొత్తం 140 మేడం. మేడం చే అక్కర్లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం, కడగ్రాఫ్ మేడం. మేడం మేడం ఒక కడగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం నీ మొహం చూసుకున్నావు. మేడం మేడం కడగ్రాఫ్ మేడం. మేడం